ఇవాల్టి మన రెసిపీ కమ్మనైన తొక్కుడు పచ్చడి. ఇది పక్కా కొలతలతో సంవత్సరం అంతా నిలవ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం 6 వరకు మీడియం సైజ్ మామిడికాయలు తీసుకోవాలి. మరీ పెద్దవి మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ మామిడికాయలు ఈ విధంగా 6 తీసుకోవాలి. తీసుకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకున్నాక ఇలాగ రెండిట్లకి తొక్కు తీసుకోవాలి. తొక్కు తీసేసుకుని వీటిలన్నిటిని కూడా టెంక లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా మిగతా మామిడికాయలు కూడా తొక్కతో పాటు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి తొక్కుడు పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఒకవేళ ఎండలో పెట్టుకోకపోతే మనం చేసుకునే తొక్కుడు పచ్చడి ఒక వారం మాత్రమే నిలువ ఉంటుంది. ఇలా బాగా ఎండపెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడే 1 కప్పు వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటూ మనం ముక్కలన్నిటిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ తొక్కులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలానే 1.25 కప్పు వరకు కారంని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనము గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా వేయాల్సిన అవసరం లేదు. అలానే దీనిలోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు మెంతి పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అరిచేయిని బాగా చాచి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలోకి ఇప్పుడు పోపు వేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకుని 400 నుంచి 450 ml వరకు అంటే 1 గ్లాస్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్నాక పోపు సామాన్లు వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి, ఇంకా ఇంగువ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసుల్ని వేసేసుకోవాలి. పోపునంతటినీ కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పోపు సగం వేగిన తర్వాత దీనిలోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకుని ఒక 30 సెకండ్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన ఈ పోపుని ఇలా పచ్చళ్ళలోకి వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఏంటంటే పచ్చడి మనకి నల్లగా అయిపోతుంది, కలర్ అన్నది త్వరగా చేంజ్ అయిపోతుంది అన్నమాట. అందుకనేసి కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే మనకి మంచి రెడ్ కలర్లోనే పచ్చడి సంవత్సరం అంతా ఉంటుంది. పోపు వేసేసిన తర్వాత ఈ విధంగా బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఈజీగా కమ్మనైన తొక్కుడు పచ్చడి ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి.